వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా కాసేపు అత్త కోడల కామెడీ జోక్స్. కాంతం, వదినా కొంచెం చక్కెరుంటే ఒక గ్లాస్ ఇస్తావా? నేను తేగానే తెచ్చి ఇస్తాను. సురేఖ, అదేం భాగ్యం వదినా, గ్లాస్ చక్కెర కాకపోతే 2 గ్లాస్ తీసుకెళ్ళు. కాంతం, అది సరేగాని వదినా, ఈ మధ్య ఏంటి నువ్వు చాలా విచారంగా, నీరసింగా కనిపిస్తున్నావు? నీ కోడలు మంచిగా చూడట్లేదా? సురేఖ, ఏం చెప్పమంటావు వదినా, నా కోడలు నా కొడుకుని నాకు కాకుండా చేస్తుంది. నేను చెప్తే నువ్వు తట్టుకోలేవు వదినా. కాంతం, అయ్యో, అంత ఘనంగా ఏం చేసింది వదినా? సురేఖ, నాకు రోజు చికెన్ లేనిదే ముద్ద దిగదని తెలుసు కదా వదినా. కాంతం, అవును తెలుసు. సురేఖ, అయినా సరే అది కావాలనే కార్తీక మాసం పూజలు అని నెల రోజుల నుండి ఇంట్లో చికెన్ వండనివ్వట్లేదు వదినా. ఒకరోజు వాళ్ళ నాన్న ఇంటికి వస్తే వెంటనే చికెన్ తెప్పించి వండింది. కాంతం, అప్పుడు కార్తీక మాసం అయిపోయి ఉంటుందిలే వదినా. సురేఖ, లేదొదినా, కార్తీక మాసం అయిపోవడానికి ఇంకా 5 రోజులుంది. అయినా వండింది వదినా. ఎంత ఘోరం అంటే చూడొదినా, మిగిలింది వాళ్ళమ్మ కోసం బాక్స్లో పెట్టి మరీ పంపించింది. చికెన్ వండింది కదా తిన్నామని ఆశగా మూత తీసి చూస్తే ఒక్క ముక్క కూడా లేదు వదినా. ఏంటి అని అడిగితే ఏమన్నాదో తెలుసా వదినా? కాంతం, ఏమన్నదొదినా? సురేఖ, కార్తీక మాసం కదత్తయ్యా, అందుకే ఉంచలేదు అని అంది. ఒక్కసారి నా దిమ్మ తిరిగిందొదినా. నాకేమో కార్తీక మాసం అంట, వాళ్ళ నాన్నకేమో అదేది లేదంట వదినా. అలా అంది. అలా జరుగుతున్నాయి మా కోడలు అరాచకాలు. కాంతం, అయ్యో, నీకెన్ని కష్టాలొచ్చాయి వదినా, నిన్ను తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుందొదినా. సురేఖ, సరేలే, దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? చక్కెర అడిగావు కదా, ఒక గ్లాస్ చాలా లేక 2 గ్లాస్ తీసుకెళ్తావా? కోడలు, ఏంటంతయ్యా, నా గురించేనా మాట్లాడేది? అత్త, వచ్చింది మహాతల్లి. కాంతం, ఏంటమ్మా, మొన్న చికెన్ వండితే మీ అత్తయ్యకి ఒక్క ముక్క కూడా ఉంచలేదంట, నిజమేనా? కోడలు, కార్తీక మాసం కదా ఆంటీ, గత 25 రోజుల నుంచి అత్తగారు పూజలు చేస్తుంది కదా, మళ్ళీ చెడగొట్టడం ఎందుకని ఉంచలేదు. అత్త, నిజం చెప్పవే, నేను పూజలు చేస్తున్నానా, లేకపోతే నువ్వే పట్టుపట్టి నాతో చేయించావా? కోడలు, అవును, నేనే చేయించాను, మీకు టైంపాస్ అవుతుందని కదా అని అలా చేశాను. మా అత్త తక్కువది కాదా ఆంటీ, ఆమెకు వచ్చే పింఛను మా ఆయన దగ్గర తీసుకునే డబ్బులన్నీ తన కూతురికిస్తుంది. అత్త, నా కూతురికిస్తే నీకేందే అంత లొల్లి? కోడలు, మరి మా నాన్నకి వంట చేసి పెడితే నీకెందుకంత లొల్లి? ఆంటీ, ఇది మరి ఎంత ఘోరమంటే, ఆమె కూతురు ఆమె మొగుణ్ణి ఒక ఆట ఆడిస్తుంది. ఆమె గీసిన గీత దాటనే అనుకోండి, అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఆంటీ, మా అల్లుడు చాలా మంచోడు అంటుంది. అదే నా మొగుడు నేను చెప్పిన ఒక్క పని చేస్తే చాలు నా కొడుకుని అమాయకుణ్ణి చేసి తిప్పుకుంది అని, బొమ్మను చేసి ఆడిస్తుంది అని అంటుంది. నాకు కాకుండా చేస్తుంది అని అందరికీ చెబుతుంది. మీకు కూడా చెప్పే ఉంటుంది. మీరే చెప్పండి ఆంటీ, ఆమె కూతుర్నికి ఒక న్యాయం, ఆమె కోడలికి ఒక న్యాయమా? కాంతం, ఇది కూడా నిజమే కదా వదినా, అలా ఎలా అంటావు? సురేఖ, నాకు చెప్పొచ్చింది. ఇందాక చక్కెర అడిగావు కదా వదినా. అయ్యో, మర్చిపోయా. లేదు వదినా, అయిపోయింది. కొంచెం ఉంటే ఇందాక టీ పెట్టుకున్నాను, తాగేశాను. భార్య భర్తల కామెడీ జోక్స్. భార్య, ఏవండి, నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? భర్త, జీవితంలో ఒకే ఒక శత్రువు ఉన్నాడు, వాడే అప్పలరాజు. భార్య, అదేంటి, మీ నాన్న కదా, శత్రువు ఎలా అవుతారు? భర్త, ఆ, నిన్ను తెచ్చి నాకు కట్టబెట్టాడు కాబట్టి. భార్య, ఏవండి, బట్టతల ఉంటే ఏదైనా సాధించొచ్చు కదండి. భర్త, ఒసేయ్, అది బట్టతల కాదే, పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం. భార్య, నన్ను పెళ్ళైన కొత్తలో బాపు బొమ్మ అని పొగిడేవారు, ఇప్పుడు చీటికి మాటికి ఎగిసిపడుతున్నారు.
భర్త: అప్పుడంటే నువ్వు బాపు బొమ్మవే, ఇప్పుడు బాపు బామ్మవి. భార్య: ఏవండి, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట, నిజమేనా? భర్త: అప్పుడప్పుడు అవుతాయిలే. ఇంతకీ ఏ కలలొచ్చిందేంటి నీకు? భార్య: ఏమీ లేదండి. ఇంటి పనులన్నీ మీరే చేస్తున్నట్టు, నేను మీపై పెత్తనం చేస్తున్నట్టు కలొచ్చిందండి. భర్త: ఒసేయ్ కాంతం, ఎందుకే నువ్వు నాకు రోజు సద్దన్నం పెడుతున్నావు? భార్య: ఓ అదా, నేను ఎలాగో సద్దన్నం తినను. వచ్చే బిచ్చగాడు సద్దన్నం వద్దంటారు, మరి ఎవరు తింటారు చెప్పండి? అందుకే మీకు పెడతాను. భార్య: ఏవండి, మనకు పెళ్లి చేసిన పురోహితుడు చాలా బాధల్లో ఉన్నాడంటండి. భర్త: చేసిన పాపం ఊరికే పోదు కదా, ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేశాడో, ఎంతమంది ఉసురు పోసుకున్నాడో, అతడికి ఈ శాస్త్రి జరగాల్సిందే. భార్య: ఏవండి, మీరు ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టండి. భర్త: వారం రోజులు సెలవా? ఎందుకు పెట్టాలే? ఎందుకే? భార్య: ఏమీ లేదండి, ఈ మధ్య నాకు ఒక్కదాన్నే ఇంట్లో ఉంటే భయమేస్తుందండి, తోడుంటారని. భర్త: ఒసేయ్, విన్నావా? మనిషి కోతి నుండి పుట్టాడు అంటే మన అబ్బాయి నమ్మలేదు కదూ, కానీ ఈరోజు నమ్మేశాడు ఎదవ. భార్య: అవునా, అదెలా అండి? భర్త: మీ నాన్న ఫోటో చూపించానే, దెబ్బకి నమ్మేశాడు ఎదవ. భార్య: సర్లే అండి, నవ్వింది చాలు. ఏం కూర వండమంటావు చెప్పండి? భర్త: ఆ, నా తలకాయ వండు. భార్య: సరే అండి, పులుసు చెయ్యనా, వేపుడు చెయ్యనా? భార్య: ఏవండి, ఈరోజు నా ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళానా, ఆయన నన్ను టెస్ట్ చేసి పెద్ద జబ్బు ఏమీ లేదు కాంతం, కొంతకాలం దూరంగా వెళ్ళి ప్రశాంతంగా గడిపి రండి అని అన్నారండి. మరి మనం ఎక్కడికి వెళ్దామండి? భర్త: మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు పుట్టింటికి వెళ్ళు, సరిపోతుంది. అదేంటి, నేను వంట చేస్తుంది సరిపోవట్లేదా? కొడుకు చేత కూడా వంట చేయించాలా? భార్య: ఇది బాగుందండి మీ వరస, రేపు వాడికి పెళ్ళవుతుందిగా, వంట చేయాల్సింది కదా, అందుకే. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే, కించపరచడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.